లంచ్లోకి మిల్ మేకర్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా రుచికరంగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఇది చపాతీలోకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది అండ్ వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నీళ్ళు వేడి చేసుకొని వేడి నీళ్ళల్లో మిల్ మేకర్లను వేసుకోవాలి. నేను పెద్ద మిల్ మేకర్లను తీసుకున్నాను. చిన్న మిల్ మేకర్లు అంత టేస్ట్ ఎక్కువగా మంచిగా ఉండవు కాబట్టి పెద్ద మిల్ మేకర్లు తీసుకొని ఇలా స్పూన్ తోటి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకోకూడదు. పెద్ద మిల్ మేకర్లు తొందరగానే నానిపోతాయి. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక ఇందులో ఉన్న నీళ్లు పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలని ఒక 4 టమాటాలు ఇలా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను పేస్ట్ లాగా. తర్వాత ఆయిల్ హీట్ కావాలి. ఆయిల్ హీట్ అయ్యాక అన్ని స్పైసెస్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై కానివ్వాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయల్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై కానివ్వాలి. మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కలర్ మారాక పచ్చిమిర్చి ఒక 3-4 కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. టమాటా పేస్ట్లోనే నేను అల్లం వెల్లుల్లి వేసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై కానివ్వాలి టమాటా పేస్ట్. కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై కానివ్వాలి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని సోయా చంక్స్ని వేసుకోవాలి. సోయా చంక్స్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఈ విధంగా ఉడికాక కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మిల్ మేకర్ కర్రీ తయారైపోయింది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా రుచికరమైన మిల్ మేకర్ కర్రీ తయారైపోయింది.